హలో ఆస్పరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ విత్ ప్యాషన్ విత్ పర్పస్. సో ఈరోజు మనము స్టేట్ లెజిస్లేచర్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి స్టేట్ లెజిస్లేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఇది మనకి పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వస్తుంది. మరి ఇక్కడ చూడండి, ద స్టేట్ లెజిస్లేచర్ ఆక్యుపై ద ప్రీఎమినెంట్ అండ్ సెంట్రల్ పొజిషన్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ద స్టేట్ అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్టేట్ లెజిస్లేచర్ అనేది మనకి రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో ఒక అత్యున్నతమైన స్థానాన్ని ఆక్రమించిందని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మన రాజ్యాంగంలో తీసుకుంటే ఇది ఏ పార్ట్ డిస్కస్ చేస్తుంది అని అంటే అది కూడా చూద్దాం మనం. ఆర్టికల్ 168 నుంచి 212, ఓకేనా, అంటే 212 వరకు పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది డీల్ చేస్తుంది. రిమెంబర్ దిస్, ఓకేనా. ఇట్స్ డీల్ విత్ ద ఆర్గనైజేషన్స్, కాంపోజిషన్, డ్యూరేషన్, ఆఫీసర్స్ అండ్ ప్రొసీజర్, తర్వాత ప్రివిలేజెస్ ఏముంటాయి, పవర్స్ ఏముంటాయి, ఫంక్షన్స్ ఏమన్నీ కూడా ఇక్కడ మనకి ఆర్టికల్ 168 నుంచి 212 వరకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మరి ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఫస్ట్ చూద్దాం. స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసనసభ నిర్మాణం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ there is a no uniformity in the organization of the state legislature. Most of the state have an యూనికామరల్ సిస్టమ్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే రాష్ట్ర శాసనసభ నిర్మాణంలో ఇక్కడ యూనిఫార్మిటీ అంటే ఇదే విధంగా ఒకే రకంగా ఉండాలి మొత్తం దేశం అంతటా అనేది ఏమి లేదు. దెర్ ఇస్ ఎ నో యూనిఫార్మిటీ అంటే ఏకరూపత అనేది లేదు, ఓకేనా అని చెప్పడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ తీసుకున్నప్పుడు యూనికామరల్ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నాయి. మరి వాట్ ఈస్ ద యూనికామరల్ సిస్టమ్ అండ్ బైకామరల్ సిస్టమ్? ఇప్పుడు మనకి సెంట్రల్ తీసుకున్నప్పుడు సెంట్రల్లో మనకి ఏముంటాయండి, లోక్సభ, రాజ్యసభ. మరి స్టేట్ లో తీసుకున్నప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. కానీ మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అన్ని స్టేట్స్ కు ఉంటుందా? లేదు, కొన్ని స్టేట్స్ కి మాత్రమే ఉంటుంది. అవి 6 స్టేట్స్ కి మాత్రమే ప్రజెంట్ ఉందండి. అవేంటో కూడా చూద్దాం మనము. అయితే చాలా మట్టికి చాలా స్టేట్స్ కూడా ఓన్లీ యూని కెమరల్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నాయి. అంటే ఓన్లీ 1 లెజిస్లేచర్ మాత్రమే ఉంటుంది, ఓకేనా. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఉంటుంది చాలా వాటికి, ఓకే. ఇంకా చూడండి, సో యూనికెమరల్ సిస్టమ్ అనేది చాలా వాటికి ఫాలో అవుతున్నాయి. మరి మనం ప్రజెంట్ 2019 వరకు తీసుకుంటే ఓన్లీ 6 స్టేట్స్, నేను చెప్పాను ఇందాక, ఓన్లీ ఎన్ని స్టేట్స్ అండి, 6 స్టేట్స్ మాత్రమే హ్యావింగ్ ద 2 హౌజెస్. 2 హౌజులు ఉన్న స్టేట్ ఓన్లీ 6 స్టేట్స్ మాత్రమే. 2 హౌజెస్ అంటే ఏంది, బైకెమరల్ సిస్టమ్, ఓకేనా. దర్ ఇస్ అవేంటి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఇంతకు ముందు ఉండేది, దాన్ని అబలిష్ చేయడం జరిగింది. ఈ పాయింట్ కూడా చూసుకోవాలి మీరు, ఓకేనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక ప్రజెంట్ ఉన్నాయండి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రీవియస్ గా ఉండేది, దాన్ని అబలిష్ చేయడం జరిగింది. అది జమ్మూ కాశ్మీర్ యాక్ట్, రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ప్రకారము, ఓకేనా. నెక్స్ట్ ద తమిళనాడు తీసుకుంటే ద తమిళనాడు లెజిస్లేటివ్ యాక్ట్ 2010 హ్యాస్ నాట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మనము తమిళనాడు తీసుకున్నప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ యాక్ట్ తమిళనాడు యొక్క శాసన మండలి 2010లో దాన్ని చట్టం చేసింది, కానీ అది అమల్లోకి రాలేదన్నట్టుగా, ఓకేనా. తర్వాత ఆంధ్రప్రదేశ్ విధానసభ ఉంది కదా, ఇది 2005 ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చూడండి, ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ రివైవ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యాక్ట్ 2005. అప్పుడు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వలేదు ఇంకా, ఓకేనా. అండ్ ద 7th అమెండ్మెంట్ యాక్ట్ 1956. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలండి, 7th అమెండ్మెంట్ యాక్ట్ 1956 ఏం ప్రొవైడ్ చేస్తుంది, ప్రొవైడెడ్ ఫర్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ఎక్కడండి, మధ్యప్రదేశ్, okay now remember this point important. And however the notification in this effect has to be made by the president. మరి దీన్ని ఎవరు నోటిఫై చేస్తారు అని అంటే ఈ నోటిఫికేషన్ రాష్ట్రపతి యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అటువంటి నోటిఫికేషన్ ద్వారా విడుదలైతే ఏది కాలేదు, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. చూడండి మళ్ళీ చెప్తాను. హవెవర్ ఏ నోటిఫికేషన్ టు దిస్ ఎఫెక్ట్, దీన్ని తీసుకురావడానికి ఎవరు నోటిఫికేషన్ చేయాలి, హ్యాస్ టు మేడ్ బై ద ప్రెసిడెంట్ చేయాలి. సో ఫర్ నో సచ్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ మేడ్, ఇప్పటి వరకు అలాంటిది ఏం చేయలేదు. హెన్స్ ద మధ్యప్రదేశ్ కంటిన్యూ టు హ్యావ్ ఓన్లీ 1 హౌస్, ఓకే, రిమెంబర్. అండ్ ద 22 స్టేట్స్ హ్యావ్ యూనికెమరల్ లెజిస్లేచర్ సిస్టమ్. ఎన్ని స్టేట్స్ ఉన్నాయండి యూనికెమరల్? 22 ఉన్నాయి. అండ్ హియర్ ద స్టేట్ లెజిస్లేచర్ కన్సిస్టింగ్ ఆఫ్ ద గవర్నర్
అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏమేమి ఉంటాయి వాళ్ళకి? గవర్నర్ ఉంటుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. అండ్ ఇన్ ద స్టేట్స్ హ్యావింగ్ ద బైకెమరల్, అది యూనికెమరల్ ఉన్న దగ్గర. మరి బైకెమరల్ ఉన్న దగ్గర ఏ విధంగా ఉంటుంది అని అంటే, ద స్టేట్స్ హ్యావింగ్ ద లెజిస్లేటివ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద గవర్నర్ ఉంటారు, అండ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. ఇక్కడ 3 ఉంటాయి. ఓకేనా? గవర్నర్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. 3 ఉంటాయి బైకెమరల్లో. ఓకేనా? మరి చూద్దాం. ఇక్కడ చూడండి, ద లెజిస్లేటివ్ కౌన్సిల్, మన లెజిస్లేటివ్ కౌన్సిల్ తీసుకున్నప్పుడు దీని ఏమంటాము? విధాన పరిషత్. ఓకేనా? ఈజ్ ద అప్పర్ హౌస్. దీని ఏమంటాము? లెజిస్లేటివ్ కౌన్సిల్ ని అప్పర్ హౌస్ అంటాం. స్టేట్ లో ఇది, రిమెంబర్ దిస్, సెంట్రల్ లో కాదు, ఇది స్టేట్ లో. సేమ్ ప్రొసీజర్ మనకి సెంట్రల్ లో ఉంటుంది కదా. సో ఇక్కడ స్టేట్ లో, అది కూడా బైకెమరల్ సిస్టమ్ ఉన్న దగ్గర మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఛాంబర్ ఆర్ ద హౌస్ ఆఫ్ ద ఎల్డర్స్ అని దీన్ని అనడం జరుగుతుంది. ఓకేనా? వైల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకుంటే విధాన సభ అంటాము. విధాన పరిషత్ అంటేనేమో లెజిస్లేటివ్ కౌన్సిల్ అండి. విధాన సభ అంటే లెజిస్లేటివ్ సభ, మనం విధాన సభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ. మరి లెజిస్లేటివ్ అసెంబ్లీని ఏమంటామంటే లోయర్ హౌస్ అంటాము, ఫస్ట్ ఛాంబర్ అంటాం దీన్ని, అండ్ దిస్ ఇస్ ద పాపులర్ హౌస్. రిమెంబర్ దిస్ పాయింట్, ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ఫర్ ద అబలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ in the state. Accordingly, the parliament can abolish a state legislative council where it is already exist or create, and where it does not exist. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఇక్కడ ఈ పాయింట్ చూసుకుంటే, ఇప్పుడు మనకి రాష్ట్రాల్లో విధాన పరిషత్లు వీటిని రద్దు చేయడానికి కానీ వీటిని ఏర్పాటు చేయడానికి కానీ ఎవరికి అవకాశం అనేది కల్పిస్తుంది రాజ్యాంగము అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పార్లమెంటు ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ ఉంటే దాన్ని రద్దు చేయొచ్చు, అలాగే దాన్ని ఏర్పాటు చేయాలన్నా కూడా పార్లమెంట్ చేయడానికి ఉంటుంది. ఇది మనకి రాజ్యాంగం ప్రొవైడ్ చేస్తుంది. అదే ఇక్కడ పాయింట్ చెప్తున్నాం. ద కాన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ద అబలిషన్ ఆర్ క్రియేషన్, అబలిష్ చేయొచ్చు లేదా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ద స్టేట్స్ లో. అండ్ అకార్డింగ్లీ ద పార్లమెంట్ కెన్ అబలిష్ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఆల్రెడీ ఉన్న ప్లేస్ లో దాన్ని అబలిష్ చేయొచ్చు, లేదు అని అంటే దాన్ని కొత్తగా ప్లేస్ లో క్రియేట్ చేయొచ్చు, వేర్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో తీసుకుంటే మనకి కౌన్సిల్ ఉంది, సో దాన్ని అబలిష్ చేయాలన్నా చేయొచ్చు. ఇప్పుడు లేని ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ లేదు, అక్కడ లేని ప్లేస్ లో మరి పెట్టాలంటే పెట్టొచ్చు. ఓకేనా? సో పార్లమెంట్ కి ఇక్కడ అధికారం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ పాసెస్ ఏ రిసొల్యూషన్ టు ద ఎఫెక్ట్. మరి ఇప్పుడు ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుంది కదా, మరి అంటే ఇది రాష్ట్ర శాసనసభ అన్నట్టుగా దీనికి ఒక తీర్మానం కూడా చేయాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రత్యేక తీర్మానాన్ని శాసనసభకు హాజరై ఓటు కూడా చేయాల్సి ఉంటుంది. ఎంతమంది అనంటే 3/200 మంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద కన్సర్న్డ్ స్టేట్, అంటే ఏదైతే స్టేట్ కి సంబంధించిందో ఆ స్టేట్ ఏం చేయాలి? పాసెస్ ద రిసొల్యూషన్, పాస్ చేస్తుంది టు ద ఎఫెక్ట్, అండ్ సచ్ స్పెసిఫిక్ రిసొల్యూషన్ మస్ట్ బి, మరి రిసొల్యూషన్ అది డైరెక్ట్ పాస్ చేయగలుగుతుందా? లేదు. ఇట్ మస్ట్ బి పాస్డ్ బై ద స్టేట్ అసెంబ్లీ ద్వారా పాస్ అవ్వాలి. మరి మెజారిటీ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. విచ్ మెజారిటీ అంటే స్పెషల్ మెజారిటీ, ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? దట్ ఈస్ ద మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ ద మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3. ఎంతండి? 2/3 కంటే తక్కువగా ఉండొద్దు. ఓకేనా? ప్రజెంట్ అండ్ ఓట్ చేయాలి, ప్రజెంట్ అవ్వాలి, ఓట్ చేయాలి. అండ్ ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ నాట్ టు బి డీమ్డ్ యాజ్ అన్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఆర్టికల్ 368. అంటే ఇలాంటి వర్క్స్ కి ఒకవేళ ఇలాంటి చేంజెస్ తీసుకురావడానికి ఇది ఆర్టికల్ 360 కింద ఇది రానవసరం లేదు, ఆ పర్పస్ కింద దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ మెజారిటీతో చేస్తే సరిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి జనరల్ గా ఆర్టికల్ 360 అనేది ఏంటంటే అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా. సో ఇది దాని కిందికి రాదు, ఇది సింపుల్ గా నార్మల్ మెజారిటీ. ఓకేనా? అంటే సింపుల్ మెజారిటీతో చేస్తే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ఐడియా ఆఫ్ హ్యావింగ్ ఏ సెకండ్ ఛాంబర్ ఇన్ ద స్టేట్ వాస్ క్రిటిసైజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అయితే ఇప్పుడు మనకి దీని ఏమంటాము? సెకండ్ ఛాంబర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది సెకండ్ ఛాంబర్ కదా. యాక్చువల్గా ఇది ఏమైందంటే మనకి క్రిటిసైజ్ చేయబడింది. ఎవరి ద్వారా? మనకు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉంది కదా, దీన్ని క్రిటిసైజ్ చేసింది అన్నట్టుగా. ఎందుకు అనంటే ఇట్ వాజ్ నాట్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్,
ఎందుకంటే ఇక్కడ పీపుల్ మనం డైరెక్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కోటేస్తామా లేదు కదా. సో పీపుల్ తోటి రిప్రజెంట్ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ డిలేడ్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇప్పుడు లోక్సభలో మనకి అసెంబ్లీలో పాస్ అయింది, మళ్ళీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా పాస్ అవ్వాలి, సమ్ టైమ్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని. తర్వాత ఇంకోటి ఎక్స్పెన్షన్ కూడా, దానికి చాలా ఖర్చు కూడా ఉంటుంది. సో ఇదంతా నెసెసరీ కాదన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకేనా. అండ్ చూడండి ఇక్కడ సేమ్ పాయింట్, ద ఐడియా ఆఫ్ హ్యావింగ్ ద సెకండ్ ఛాంబర్ ఇన్ ద స్టేట్ వాస్ క్రిటిసైజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఇట్ వాజ్ ఏ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్. రిప్రజెంట్ చేయట్లేదు, అండ్ ఇట్ డిలే ద లెజిస్లేటివ్ ప్రాసెస్ ని డిలే చేస్తుంది, అండ్ ఇట్ వాజ్ ద అన్ ఎక్స్పెన్సివ్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ సాలరీస్ అని అదని ఇదని దానికి చాలా వర్క్ ఉంటుంది కదా. సో ఎక్స్పెన్సివ్ అని తర్వాత కాన్స్టెంట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, కాన్సిక్వెన్స్లీ ద ప్రొవిజన్ వాజ్ మేడ్ ఫర్ ద అబలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్ టు ఎనబుల్ ద స్టేట్ టు హ్యావ్ ద సెకండ్ ఛాంబర్ ఆర్ నాట్ అకార్డింగ్ టు ఇట్స్ ఓన్ విల్లింగ్నెస్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. అయితే ఏమంటుందంటే మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఇది ఫైనల్ గా తీసుకుంటే స్టేట్స్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏ స్టేట్ కావాలనుకుంటే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ వాళ్ళు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది కదా. సో వాళ్ళ ఫైనాన్షియల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నాము, మాకు కావాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళ నిర్ణయం అనేది తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది అన్నట్టుగా. అంటే కంప్లీట్ గా దీని మీద అధికారం ఎవరికి ఇస్తుంది ఇక్కడ, కంప్లీట్ అధికారం అంటే మళ్ళీ వాళ్ళు పెట్టాలంటే పెట్టుకోవచ్చు, తీసేయాలంటే అట్లా కాదు. ఒకవేళ మనకు కావాలనుకున్నప్పుడు మరి ఫైనాన్షియల్ కూడా వాళ్ళు సపోర్టింగ్ గా ఉండగలగాలి కదా. సో వాళ్ళ ఇష్టాల మీద, ఆర్థిక పరిస్థితిని మీద ఇది డిపెండ్ అయి ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకేనా, డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు చేసుకోవాలనుకుంటే వాళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళు మార్చుకోవచ్చు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, ఆంధ్రప్రదేశ్ గాట్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేటెడ్ ఇన్ 1957. ఎప్పుడు క్రియేట్ చేశారండి, 1957. అండ్ గాట్ ద సేమ్ అబలిషన్ ఇన్ ద 1985 లో మళ్ళీ దాన్ని అబలిష్ చేశారు. నెక్స్ట్, ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర అగైన్ రివైవ్డ్. అగైన్ మళ్ళీ ఎప్పుడు తీసుకుందండి, 2007 లో. ఓకేనా, 2007 లో మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఓకే. అండ్ ఆఫ్టర్ ద ఎనక్ట్మెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేషన్ యాక్ట్ 2005 తర్వాత మళ్ళీ 2007 లో అడాప్ట్ చేసుకుంది. సో అంటే ఇదేమవుతుంది, వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రెంత్ కానీ అలా అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతారు అంటే వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నట్టుగా. సో ఈ విధంగా చేయడం జరిగింది. ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు తీసుకుంటే ఇక్కడ చూడండి, ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు హ్యాస్ బిన్ అబలిష్డ్ 1986 లో అబలిష్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత అండ్ ద పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఇన్ 1969. సో ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటడం, అబలిష్ చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి 2010లో తీసుకుంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ తమిళనాడు పాసెస్ ద రిసొల్యూషన్ ఫర్ ద రివైవల్. మళ్ళీ ఏం చేసింది, ఇక్కడ అబలిష్ చేసుకుంది కదా, మళ్ళీ పాస్ చేసుకుంది లెజిస్లేటివ్ కౌన్సిల్ కోసం. ఓకేనా. అండ్ అకార్డింగ్ టు ద పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద తమిళనాడు లెజిస్లేటివ్ యాక్ట్ 2010 ప్రకారం మళ్ళీ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్స్ అయితే మీకు క్లారిటీ కోసం ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్, ఇప్పుడు చూడండి, కాంపోజిషన్ ఆఫ్ ద 2 హౌసెస్. మరి ఇప్పుడు 2 హౌసెస్ ఏ విధంగా, వాటి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అవి ఏ విధంగా ఏర్పడతాయి అనేది చూద్దాం. సో చూద్దామండి. ఫస్ట్, కాంపోజిషన్ ఆఫ్ ద అసెంబ్లీ గురించి తీసుకున్నప్పుడు శాసనసభ. ఓకేనా. మరి దాని యొక్క స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది, ద లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్సిస్టింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఇక్కడ ఏమంటున్నారంటే మనకు లెజిస్లేటివ్ అసెంబ్లీ తెలుసు కదా, మనం ఎమ్మెల్యేలను ఎన్నుకుంటామా లేదా. సో మరి లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఎలా ఎన్నుకోబడతారు అంటే డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్, ప్రజల చేత డైరెక్ట్ గా ఎన్నుకోబడతారు. మనమందరం ఓటేస్తామా. సో మరి అది కూడా ఎలా, బేసిస్ ఆన్ ద అడల్ట్ ఫ్రాంచైజ్. ఓకేనా, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి హక్కు ఉంటుంది. ఇక్కడ ఎలాంటి కులమత భేదాలు కానీ లేకుండా మనకు హక్కు ఉంటుంది అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్, ఇది మళ్ళీ మనకు వస్తుంది ఫర్దర్ గా, టెన్షన్ తీసుకోవద్దు. నెక్స్ట్, ఇట్స్ మాక్సిమం స్ట్రెంత్ ఈజ్ ఫిక్స్డ్. మరి ఇక్కడ మనకి స్టేట్ అసెంబ్లీ ఉంది కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీ, దాని మాక్సిమం స్ట్రెంత్ ఎంత ఫిక్స్ చేశారంటే మాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి ఫిక్స్డ్ ఎట్ 500 కంటే దాటకూడదు. అండ్ మినిమం స్ట్రెంత్ వచ్చేసి 60. ఓకేనా, ఫిక్స్డ్ మాక్సిమం వచ్చేసి 500, మినిమం వచ్చేసి 60. మరి ఇట్ మీన్స్ దట్ ద స్ట్రెంత్ ద వేరియస్ అనేది, అంటే ఒక్కొక్క స్టేట్ కు వేరియేషన్ ఉంటుంది, ఈ స్టేట్ లో ఇంతే ఉండాలి, ఆ స్టేట్ లో అంతే కాదు, ఆ బేస్డ్ అంతా ఆ పాపులేషన్ బట్టి కూడా ఉంటుంది అన్నట్టుగా. సో 60 నుంచి 500 మధ్య డిపెండ్ అయి ఉంటుంది స్టేట్ ని బట్టి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లాంటివి తీసుకున్నాం అనుకోండి, మినిమం నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ ఎట్ 30 ఓన్లీ.
ఓకేనా. అండ్ మిజోరాం, నాగాలాండ్ తీసుకుంటే 46 రిప్రజెంటేటివ్స్ ఉన్నాయి. సో ఇలా అంటే బేస్డ్ ఆన్ ద వాళ్ళ యొక్క లొకేషన్ కానీ లేకపోతే ఏరియా ఆఫ్ పీపుల్ కానీ దాన్ని బట్టి ఇది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫర్దర్ ద సమ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ సిక్కిం అండ్ నాగాలాండ్ ఆల్సో ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ. ఓకేనా. నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్. మరి నామినేటెడ్ మెంబర్స్ తీసుకుంటే ద గవర్నర్ కెన్ నామినేట్ 1 మెంబర్ ఫ్రమ్ ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ అని చెప్పడం జరుగుతుంది. బట్ ఇది లేదు, ఇప్పుడు తీసేయడం జరిగింది. ఓకేనా. అయితే ఒరిజినల్గా ఇది ఈ ప్రొవిజన్ అనేది మనము ఎప్పుడు ఆపరేట్ చేసుకున్నామంటే అప్ టు 1960 వరకు ఉంది. బట్ దిస్ డ్యూరేషన్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్ కంటిన్యూస్లీ సిన్స్ ద ఇది 10 years వరకే కంటిన్యూ అయింది. బట్ నౌ తీసుకుంటే నౌ అండర్ ద 95th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2009 ప్రకారము ఇది లాస్ అయిపోతుంది 2022లో అని చెప్పడం జరిగింది. ఇది ఆల్రెడీ ఇప్పుడు లేదు. నెక్స్ట్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది? టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఏందండి? మనకి నియోజకవర్గాలని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ జరిగినప్పుడు కొన్ని ఊర్లకు కలిపి ఒక ఎమ్మెల్యే ఉంటారు. మరి ఎట్లా అది డివైడ్ చేస్తారు? కాన్స్టిట్యూషన్ ఏరియా అని అంటాం కదా, మరి దాన్ని ఎలా డివైడ్ చేస్తారు అనేది ఇక్కడ మనం చూస్తాం. ఓకేనా. చూడండి, కాన్స్టిట్యుయెన్సీ అంటే అది టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఒక ప్రాంతం, ఎన్ని ప్రాంతాలు ఒక కాన్స్టిట్యుయెన్సీ కింద వస్తాయి. టెరిటోరియల్ అంటే ఏంది? ఏరియా. ఓకేనా. ఫర్ ద పర్పస్ ఆఫ్ ద హోల్డింగ్ డైరెక్ట్ ఎలక్షన్ టు ద అసెంబ్లీ ఈచ్ స్టేట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్స్. ప్రతి స్టేట్ కూడా కొన్ని కొన్ని కాన్స్టిట్యుయెన్స్ గా డివైడ్ అవుతుంది. ఇలా ఎన్ని విలేజెస్ రావాలి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ రావాలి, ఎంతమంది పాపులేషన్ ఉండాలనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా. సో ప్రతి స్టేట్ కూడా ఏమవుతుంది? డివైడెడ్ ఇంటూ ద టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్స్ గా డివైడ్ అవుతుంది. అండ్ ద డిమార్కేషన్ ఆఫ్ దీస్ కాన్స్టిట్యుయెన్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రేషియో బిట్వీన్ ద పాపులేషన్ ఆఫ్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అలొకేటెడ్ టు ఇట్స్ సేమ్ త్రూ అవుట్ ద స్టేట్. అయితే మరి ఏ విధంగానంటే బేస్డ్ ఆన్ ద పాపులేషన్, నేను చెప్పాను కదా, రేషియో ఆఫ్ ద పాపులేషన్ కూడా తీసుకొని సీట్స్ అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, సో ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ ని బట్టి మనం నెంబర్ ఆఫ్ పాపులేషన్ కూడా డివైడ్ చేసుకుంటే రావడం జరుగుతుంది. మరి ఇంకో మాటలో చెప్పాలంటే ద కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్ ద దెర్ ఇస్ ఏ uniformity of the representation between the different constituents in the state. And the expression population means, population అంటే అర్థం ఏంటి ఇక్కడ? మరి population as an assertion at the last presiding census of which relevant in the future have been published. అయితే ఇక్కడ జనాభా ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక సీట్లను కేటాయిస్తారు కదండి, ఆ సంఖ్య ఆ జనాభా నిష్పత్తికి మనకి తీసుకొని మనము ఇన్ని సీట్స్ ఉండాలి, ఇంతమంది ఉండాలి, ఇంత ఏరియా రావాలి, టెరిటోరియల్ ఏరియా, ఇంతమంది పాపులేషన్ అనేది డివైడ్ చేస్తారు అన్నట్టుగా. మరి ఇక్కడ జనాభా, ఇక్కడ పీపుల్ అంటే ఇక్కడ మనకి ఆ సంవత్సరంలో ఏది మనకు మన సెన్సస్ తీసుకుంటాం కదా, ఆ సెన్సస్ జరిగిన సంవత్సరంలో తీసుకున్న నివేదికను బట్టి డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజల యొక్క ప్రతి జనాభా లెక్కల సేకరణ తర్వాత జనరల్ గా దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ చేంజెస్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా సెన్సస్ తర్వాత. సో రీఅడ్జస్ట్మెంట్ ఇక్కడ చూడండి, ద రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సెస్. అలా మనకి ప్రతిసారి సెన్సస్ జరిగిన తర్వాత రీఅడ్జస్ట్మెంట్, ఎందుకంటే పాపులేషన్ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది కదండి. పాపులేషన్ మోస్ట్లీ తగ్గదు, పెరుగుతుంది, బట్ పెరుగుతూ చేంజెస్ అయితే ఉంటాయి కదా. సో అందుకని ఏం చేస్తారంటే రీఅడ్జస్ట్మెంట్ చేస్తారు అన్నట్టుగా. ఇదంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్ అండ్ ద డివిజన్ ఆఫ్ ద ఈచ్ స్టేట్ ఇన్ టు ద టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. ద పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు డిటర్మైన్ అండ్ అథారిటీ ఆఫ్ ద మేనర్ which is to be made, and accordingly parliament has enacted the Delimitation Commission Act 1952, 1962, 72, 2002 for this purpose. ఇలా మనకి జనాభా లెక్కలు జరిగిన తర్వాత ప్రతిసారి ప్రతి రాష్ట్రంలో కూడా అసెంబ్లీ సీట్ల మొత్తం సంఖ్యను, అలాగే ప్రతి రాష్ట్రంలో ఆ నియోజకవర్గాలు ఏదైతే ఉంటాయి కదండి వాళ్ళ జనాభాకు అనుగుణంగా సర్దుబాటు చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి 1952లో, 62లో, 72లో, 2002లో కూడా ఈ డెలిమినేషన్ అనేది చేయడం జరిగింది. అయితే మరి ఇక్కడ చూడండి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976, ఈ పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నారంటే 46 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 తీసుకున్నప్పుడు, ఓకేనా, 1976 ప్రకారము 1976 ప్రకారం ఇక్కడ ఏమంటున్నారంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976
had the total number of seats in the same assembly of each state and divisions of such state into the territorial constituency till in the year of the 2000 at the level of 1971 అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే మనకి 1971లో మనకి ఇక్కడ ఒక చిన్న అమెండ్మెంట్ అయితే తీసుకొచ్చారు. అది మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976 దీనిలో ఒక చిన్న చేంజెస్ చేశారు. అది ఏంటి అని అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, సో ఆ పీపుల్ని బట్టి రాష్ట్రంలో అసెంబ్లీ యొక్క స్థానాల సంఖ్యను ఆ యొక్క నియోజకవర్గం ఏదైతే ఉంటుందో దానిలో చేంజెస్ ఎలా తీసుకురావాలని చెప్పడము ఇక్కడ మెన్షన్ చేశారు అన్నట్టుగా. ఒక్క సెకండ్ అండి. 42nd Constitutional Amendment Act 1976 had the total number of the seats in the assembly of each state and the division of the such state, division of such state into the territorial constituency till the year 2000 at 1971 level. అయితే ఇక్కడ 1971లో తీసుకొచ్చిన ప్రతిపాదక ప్రకారము 2000 అంటే 2000 సంవత్సరం వరకు ప్రతి రాష్ట్రంలోనూ అసెంబ్లీ యొక్క స్థానాల సంఖ్యను అలాగే సదరు రాష్ట్రంలో ప్రాదేశిక నియోజకవర్గాల విభజనను స్తంభింపజేస్తూ అంటే లైక్ దీన్ని చేంజెస్ తీసుకొస్తూ మనకి ఇక్కడ 42nd అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే తర్వాత జనాభా నియంత్రణ మనకి అప్పుడు ఏమైందంటే జనాభా చాలా పెరుగుతుంది. సో ఏం చేశారు, జనాభా నియంత్రణ కోసము ఏది కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ అని ఇలా మనకి ఫ్యామిలీకి ఆపరేషన్స్ అని చేశారు కదండి. పిల్లలు ఎక్కువ మంది ఉండకూడదు, ఓన్లీ 2 members ఉండాలి అని మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో 2 చాలు, 3 వద్దు, ఇలా కొన్ని కొటేషన్స్ పెట్టుకుంటూ, లేకపోతే 1 చాలు 2 వద్దు అని కొటేషన్స్ పెట్టుకుంటూ చేశారు కదా. సో ఆ టైంలో ఏమైంది, మరి జనాభా నియంత్రణ అనేది జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ చేంజెస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందా ఉండదా? సో మరి అలా ఈ కాన్స్టిట్యూషన్ ఈ డివిజన్ ఎప్పటి వరకు పెట్టారు అంటే 2000 వరకు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ దిస్ బ్యాన్ అండ్ ద రీఅడ్జస్ట్మెంట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫర్ ద అనదర్ ఇయర్. అయితే 2000 వరకు దీన్ని కంటిన్యూ చేసిన తర్వాత దీన్ని ఏం చేశారంటే బ్యాన్ అండ్ ద రీఅడ్జస్ట్మెంట్ అనే దాన్ని బ్యాన్ చేయడము, ఆ తర్వాత అనదర్ ఇయర్స్ కి దానిలో మళ్ళీ చేంజెస్ తీసుకురావడం జరిగింది. మరి ఎప్పటి వరకు దీన్ని బ్యాన్ చేసుకుంటూ వచ్చారు అని అంటే అప్ టు 2026 వరకు బై ద 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001లో తీసుకొచ్చారు విత్ ద సేమ్ ఆబ్జెక్టివ్ ఎంకరేజింగ్ ద పాపులేషన్ లిమిటెడ్ మెజర్స్. అయితే మనకి 84వ రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, ఇది మనకి 2001లో తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుడు 1991లో జనాభా లెక్కలు ఏదైతే ఉంది కదా, సో ఆ జనాభా లెక్కల ప్రతిపాదిక ప్రకారము తమ రాష్ట్రంలో లైక్ ఒక నియోజకవర్గాలు ఉంటాయి కదా, వాటిని పునర్సర్దుబాటు చేసుకునే అధికారం అనేది కల్పించింది. ఓకేనా, పునర్సర్దుబాటు చేసుకునే అవకాశం అనేది కల్పించింది. తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే 87 రాజ్యాంగ సవరణ చట్టం, ఇది ఎప్పుడు వచ్చిందంటే 2003లో వచ్చింది. అయితే ఇక్కడ మళ్ళీ ఏం చేసిందంటే ఇప్పుడు ఈ నియోజకవర్గాలు ఉంటాయి కదా మనకి కాన్స్టిట్యున్సీస్, సో వీటి యొక్క పునర్విభజన అనేది మనకి 1991 కాదు, మనం 2001 నుంచి తీసుకోవాలని చెప్పింది అన్నట్టుగా. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పెద్ద అవసరం లేదు. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసేమో 1991 తీసుకోవాలని చెప్పింది, కానీ మళ్ళీ ఈ 84th అమెండ్మెంట్ 2001లో జరిగింది. ఓకేనా, మళ్ళీ 2003లో ఇంకొక అమెండ్మెంట్ వచ్చింది అన్నట్టుగా 87 అమెండ్మెంట్ వచ్చి వాళ్ళు ఇక్కడ ఏమన్నారంటే ఇంతకు ముందు 1991 సెన్సెస్ తీసుకోవాలని చెప్పారు. ఎందుకంటే మనకి మధ్యలో ఈ ఫ్యామిలీ ప్లానింగ్స్ అని ఇలా కొన్ని తీసుకొచ్చారు కదా జనాభా నియంత్రణ కోసము. అందుకే అప్పుడు ఏమైతుంది, జనాభాలో చేంజెస్ వస్తుంది కదా, సో డ్రాస్టిక్ చేంజెస్ అనేది ఉంటుంది కాబట్టి మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి ఏం చేశారంటే 1991 సెన్సెస్ తీసుకోమన్నారు. కానీ మళ్ళీ 2003లో మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ వచ్చింది, అది ఏంటంటే 87 అమెండ్మెంట్. సో ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఏం చెప్పారంటే 1991 కాదు, మనము 2001 సెన్సెస్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఓకేనా, ఇట్స్ ప్రొవైడెడ్ ఫర్ ద డెలిమినేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద 2001 సెన్సెస్. కాన్స్టిట్యున్సీ అనేది దేని బేస్ మీద తీసుకోవాలి, 2001 సెన్సెస్ మీద తీసుకోవాలి, నాట్ ఆన్ 1991 సెన్సెస్ అని చెప్పడం జరిగింది 87 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అండ్ హవెవర్ దిస్ కెన్ బి డన్ వితౌట్ ఆల్టరింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్. మరి ఇది ఏం చేస్తుంది, మరి ఇక్కడ వీళ్ళు సెన్సస్ మాత్రమే 2001 తీసుకోమంటున్నారు, అంతేగాని ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్యలో మార్పు చేయకూడదు. ఓకేనా, మార్పులు ఏం చేయట్లేదు, ఎన్ని స్థానాలు ఉన్నాయో అన్ని స్థానాలు ఉంటాయి, కానీ సెన్సస్ మాత్రం ఎప్పుడు తీసుకుంటాం మనం 2001 ప్రకారం తీసుకోమని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్
రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఫర్ ద ఎస్సీ ఎస్టీస్. మరి ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సీట్ల యొక్క రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఫర్ ద షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్. ఎక్కడ వీళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తుంది మరి అంటే అసెంబ్లీ, ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పాపులేషన్ రేషియో. ప్రతి స్టేట్ లో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు, రిజర్వేషన్ కల్పిస్తున్నారు అసెంబ్లీలో. అది ప్రతి స్టేట్ లోను. మరి ఏ విధంగా కల్పిస్తున్నారంటే బేస్ ఆన్ వాళ్ళు ఎంతమంది పాపులేషన్ ఉన్నారో దాన్ని బట్టి రిజర్వేషన్ ఉంటుంది. ఇలా ప్రతి స్టేట్ లో 5 10 మంది అట్లా ఉండదు. ఆ స్టేట్ లో ఉన్న పాపులేషన్ బట్టి వాళ్ళకి ఎన్ని స్థానాలు ఇవ్వాలనేది రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టుగా. అండ్ ఒరిజినల్లీ దిస్ రిజర్వేషన్ వాజ్ ఆపరేటెడ్ ఫర్ 10 years ఓన్లీ. జనరల్ గా మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఈ రిజర్వేషన్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అని చెప్పారండి, ఓన్లీ 10 years అని చెప్పారు, అప్ టు 1960. కానీ తర్వాత అది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. బట్ దిస్ డ్యూరేషన్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్ కంటిన్యూస్లీ. నెక్స్ట్ 10 years కి ఎక్స్టెండ్ అయింది. తర్వాత నౌ అండర్ ద 95th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2009 లో జరిగిందండి. ఈ యాక్ట్ దిస్ రిజర్వేషన్ ని ఎప్పటి వరకు అని చెప్పింది, అంటిల్ 2020 అని చెప్పడం జరిగింది. ఓకేనా. కానీ తర్వాత మళ్ళా ఇది 2022 వరకు కూడా చేంజ్ అయింది. తర్వాత కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మరి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి శాసన మండలి ఉంటుంది కదా, సో దాని యొక్క నిర్మాణం. ఇప్పుడు మనము ఇంతసేపు ఏం చూసాము, శాసనసభ చూసాం. ఓకేనా, ఇది అసెంబ్లీ చూసాం, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. మరి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కాంపోజిషన్ ఆఫ్ ద కౌన్సిల్ తీసుకుంటే ఏ విధంగా ఉంది. మరి కౌన్సిల్ తీసుకున్నప్పుడు మరి ఇది అన్ని రాష్ట్రాలకు ఉంటుందా, ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్ట్రెంత్ చూద్దాం. అన్లైక్ ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ లా కాకుండా ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. మరి మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకున్నప్పుడు ఎవరు ఉంటారండి, ఎమ్మెల్యేలు ఉంటారా, మరి వాళ్ళకి మనం డైరెక్ట్ ఓటేస్తామా, సో అది చూసుకోవాలి. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ కి ఎమ్మెల్సీలకు మనం ఓటేస్తామా, సో అది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్ కాకుండా ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది. అండ్ ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ద కౌన్సిల్ ఈజ్ ఫిక్స్డ్ 1/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద అసెంబ్లీ. మరి ఎమ్మెల్సీలు ఎంతమంది ఉండొచ్చు అనే దాన్ని మాక్సిమం స్ట్రెంత్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎంత ఉండొచ్చు అంటే 1/3 ఆఫ్. ఇప్పుడు మనకి టోటల్ అసెంబ్లీ స్ట్రెంత్ ఉంటుంది కదా, ఓకేనా. టోటల్ అసెంబ్లీ స్ట్రెంత్ లో ఎంత ఉండాలి, మాక్సిమం వాళ్ళు ఎంత ఉండాలండి, 1/3 ఆఫ్ మాత్రమే ఉండాలి. ఓకేనా, 1/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్. అండ్ ద మినిమం స్ట్రెంత్ తీసుకుంటే మినిమం స్ట్రెంత్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ 40కి ఫిక్స్ చేయడం జరిగింది. ఇట్ మీన్స్ దీని అర్థం ఏంటంటే ద సైజ్ ఆఫ్ ద కౌన్సిల్ డిపెండ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద అసెంబ్లీ. దీని అర్థం ఏంది, సైజ్, ఇప్పుడు కౌన్సిల్ యొక్క సైజ్ ఎంత ఉండాలని అంటే దేని మీద డిపెండ్ అవుతుంది, అసెంబ్లీ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఆ స్టేట్ యొక్క అసెంబ్లీ మీద. నెక్స్ట్, దిస్ ఈస్ డన్ టు ఎన్షూర్ ద ప్రిడామినెన్స్ ఆఫ్ ద డైరెక్ట్లీ ఎలెక్టెడ్ హౌస్ అసెంబ్లీ ఇన్ ద లెజిస్లేటివ్ ఎఫర్ట్స్ ఆఫ్ ద స్టేట్ త్రో ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ద ఫిక్స్డ్ ద మాక్సిమం అండ్ మినిమం లిమిట్ అనేది మీకు ఫిక్స్ చేయడం జరిగింది. యాక్చువల్ స్ట్రెంత్ ఆఫ్ ద కౌన్సిల్ అనేది ఎవరు ఫిక్స్ చేస్తారు, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఫిక్స్డ్ బై ద పార్లమెంట్ అడుగుతారు క్వశ్చన్. యాక్చువల్ స్ట్రెంత్ అనేది ఎవరు ఫిక్స్ చేస్తారంటే పార్లమెంట్. నెక్స్ట్, మరి ఎలక్షన్ మేనర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇక్కడ. సో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్, మొత్తం మందికి ఫస్ట్ 1/3 ఆర్ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద లోకల్ బాడీస్. 1/3 మెంబర్స్ ఏ విధంగా ఎలెక్ట్ అవుతారు, ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద లోకల్ బాడీ ద్వారా ఎలెక్ట్ అవుతారు. ఇన్ ద స్టేట్ లైక్ మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా, డైరెక్ట్ బోర్డు ఉంటుంది అన్నట్టుగా, లోకల్ బోర్డు. ఓకేనా, సో లోకల్ బాడీ వచ్చేసి 1/3. తర్వాత 1/12 వచ్చేసి ఎలెక్టెడ్ బై ద గ్రాడ్యుయేట్స్. ఓకేనా, 1/2 వచ్చేసి గ్రాడ్యుయేట్స్. అండ్ ఇక్కడ 3 years స్టాండింగ్ అనేది ఉంటుంది, రిజైడింగ్ విత్ ద స్టేట్. తర్వాత 1/12 వచ్చేసి ఎలెక్టెడ్ బై ద టీచర్స్ ఆఫ్ ద 3 years స్టాండింగ్ ఇన్ ద స్టేట్. ఓకేనా, నాట్ లోయర్ దెన్ ద స్టాండర్డ్ సెకండరీ స్కూల్ వాళ్ళకి ఇది ఉండదు. తర్వాత 1/3 తీసుకున్నప్పుడు ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎవరు ఎన్నుకుంటారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ ఫ్రమ్ ద అమాంగ్ ద పర్సన్ హూ ఆర్ నాట్ ద మెంబర్ ఆఫ్ ద అసెంబ్లీ. అంటే అసెంబ్లీలో మెంబర్ కాని పర్సన్ ని కూడా ఎన్నుకోవచ్చు 1/3 మెంబర్స్ ని. నెక్స్ట్, ద రిమైనింగ్ వాళ్ళని ఏ విధంగా అంటే నామినేట్ చేసుకుంటారు, గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఓకేనా, సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. మరి ఎవరిని నామినేట్ చేస్తారంటే స్పెషల్ నాలెడ్జ్ పర్సన్. ఇప్పుడు మనకి సెంట్రల్లో ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు కదా, ఆ విధంగానే స్టేట్ లో. అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద, వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న లిటరసీ పర్సన్ కానీ, సైన్స్ నుంచి కానీ, ఆర్ట్ నుంచి కానీ, తర్వాత కోఆపరేటివ్ మూవ్మెంట్స్ నుంచి, సోషల్ సర్వీసెస్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ని
తీసుకోవడం జరుగుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోవాలి. 1/3 వచ్చేసి ఎలక్టెడ్ బై ద లోకల్ బాడీస్ నుంచి, అండ్ 1/12 వచ్చేసి ఎలక్టెడ్ బై ద గ్రాడ్యుయేట్స్, అండ్ 1/12 వచ్చేసి ఎలక్టెడ్ బై ద టీచర్స్ ఆఫ్ ద 3 years స్టాండింగ్ ఉన్న టీచర్స్, అండ్ 1/3 వచ్చేసి ఎలక్టెడ్ బై ద మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. రిమైనింగ్ గవర్నర్ నామినేట్ చేసుకుంటారు. సారీ అండి. సో నెక్స్ట్ చూడండి, దస్ 5/6 of the total number of members of the legislative council are indirectly elected. ఎంతమంది? 5/6 ఇండైరెక్ట్ ఎలక్ట్ చేసుకుంటారు. అండ్ 1/6 ని నామినేట్ చేసుకుంటారు. ఎవరు? గవర్నర్. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, చూసుకోవాలి. అండ్ ద నెంబర్ ఆఫ్ the members are elected in according with the system of the proportional representation by means of the single transferable vote, and the bona fide for the property of the governor nominated in any and case cannot be cancelled in the court. అంటే దీనికి రిలేటెడ్గా ఎలాంటి మనము కోర్టుకి వెళ్ళడానికి ఉంటుందా లేదా అని అడుగుతున్నారు అన్నట్టుగా. సో కోర్టులో కేసు కానీ కోర్టులో విచారణ కానీ ఇక్కడ ఉండదని చెప్పడం జరుగుతుంది. అంటే దీనికి స్పెసిఫిక్గా ఒక చట్టాన్ని అయితే ఏమి ఏర్పాటు చేయలేదు అన్నట్టు. అంటే దీన్ని పార్లమెంట్ చేంజ్ చేయొచ్చు, సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ చేంజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, డ్యూరేషన్ ఆఫ్ ద టూ హౌసెస్. మరి ఇప్పుడు 2 houses ఉన్నాయి కదా, వీటి యొక్క కాల పరిమితి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, లైక్ లోక్సభ తీసుకున్నప్పుడు ఇవన్నీ మనం చూసినాయి, మనకు తెలిసినాయి అండి. స్ట్రెస్ అవ్వకుండా రిలాక్స్గా చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. లోక్సభ తీసుకున్నప్పుడు చూడండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ నాట్ కంటిన్యూయింగ్ ఛాంబర్. ఇక్కడ మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ కంటిన్యూ ఛాంబరా? కాదు. ఎందుకంటే ఎవ్రీ 5 years తర్వాత ఏమవుతుంది? ఎలక్షన్స్ అనేది వస్తాయి. ఇట్స్ నార్మల్ టర్మ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఫస్ట్ మీటింగ్ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ నుంచి ఎన్ని రోజుల వరకు ఉంటుంది? 5 years. 5 years తర్వాత ఏమైపోతుంది? ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకేనా. ఆటోమేటిక్ డిసొల్యూషన్ ఆఫ్ ద అసెంబ్లీ, ఆటోమేటిక్ గా డిసాల్వ్ అవుతుంది. అండ్ హవెవర్ ద గవర్నర్ ఈజ్ ఆటోమేటెడ్ ఆర్ డిజాల్వ్డ్ ద అసెంబ్లీ ఎట్ ఎనీ టైమ్. గవర్నర్ కూడా డిజాల్వ్ చేయొచ్చు, కానీ దానికి కూడా మళ్ళీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఈవెన్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద 5 years, 5 years కంప్లీట్ అవ్వక ముందు కూడా వాళ్ళు గవర్నర్ కి అధికారం ఉంటుంది డిజాల్వ్ చేయడానికి. ఓకేనా. అండ్ టు పేవ్ ద వే ఫర్ ద ఫ్రెష్ ఎలక్షన్ కోసం. ఎందుకంటే మనం ఇప్పుడు జనరల్గా తీసుకుంటే చూడండి, తెలంగాణలో 2 times మనం ఎలక్షన్ తీసుకున్నా కూడా కొద్దిగా మనకి ముందే జరిగాయండి. ఫస్ట్ టైం మనకి ఎలక్షన్ జరిగినప్పుడు 4.5 years తర్వాతనే ఎలక్షన్ జరిగాయి కదా, సో ఆ విధంగా. నెక్స్ట్ ఫర్దర్ ద టర్మ్ ఆఫ్ ద అసెంబ్లీ కెన్ బి ఎక్స్టెండెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ బై లా ఆఫ్ పార్లమెంట్ ఫర్ 1 year ఎట్ ఎనీ టైమ్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు మరి 5 years అని మనం ఫిక్స్ చేసాం. ఒకవేళ ఎమర్జెన్సీ వచ్చింది, మరి అప్పుడు ఏం చేస్తారు? ఎమర్జెన్సీ ఉన్న టైంలో ఓకేనా, అది 1 year కంటిన్యూ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఫర్దర్ ద టర్మ్ ద అసెంబ్లీ కెన్ బి ఎక్స్టెండెడ్. అసెంబ్లీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది ఎప్పుడు? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ టైంలో బై పార్లమెంట్ ఫర్ 1 year. పార్లమెంట్ ద్వారా 1 year ఎక్స్టెండ్ అవుతుంది. ఎట్ ఏ టైమ్ ఫర్ ఎనీ లెంత్ ఆఫ్ ద టైమ్. ఓకేనా. అండ్ హవెవర్ దిస్ ఎక్స్టెన్షన్ కెనాట్ బి కంటిన్యూడ్ బిహాండ్ ద పీరియడ్ ఆఫ్ ద 6 months ఆఫ్టర్ ద ఎమర్జెన్సీ హ్యాస్ సీజ్డ్. సో మరి ఇది ఎమర్జెన్సీ ఉన్న టైంలో ఎక్స్టెండ్ అవుతుంది, కానీ ఎమర్జెన్సీ అయిపోయింది. ఇప్పుడు ఎమర్జెన్సీ సీజ్ అయిన తర్వాత 6 months తర్వాత ఇది కంటిన్యూ అవ్వదు మళ్ళీ. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. 6 months వరకే ఉంటుంది, 6 months తర్వాత కంటిన్యూ అవ్వదు. దిస్ మీన్స్ దట్ ద అసెంబ్లీ షుడ్ బి రీఎలెక్టెడ్ విత్ ఇన్ ద 6 months. దీని అర్థం ఏంటి? అసెంబ్లీ అనేది 6 months లో ఖచ్చితంగా మళ్ళీ రీఎలెక్ట్ అవ్వాలి. ఈ పాయింట్ ఇంపార్టెంట్, మంచిగా చదువుకోవాలి. దీన్ని క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ద కౌన్సిల్ యొక్క డ్యూరేషన్ తీసుకుంటే లైక్ రాజ్యసభ. ఇప్పుడు మనకి రాజ్యసభ తీసుకుంటే అది పర్మనెంట్ బాడీనా లేకపోతే టెంపరవరా? సో కంటిన్యూ ఉంటుంది, పర్మనెంట్ గా ఉంటుంది. సో రాజ్యసభ లాగానే మన స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా. ఓకేనా. లైక్ ద రాజ్యసభ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈస్ కంటిన్యూయింగ్ ఛాంబర్. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 5 years అని కాకుండా మనకి ఎవ్రీ 3 years ఇలా వికెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటారు అన్నట్టుగా. సో చూద్దాం. ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ బాడీ, రిమెంబర్ దిస్. అండ్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ద డిసొల్యూషన్. ఇది డిసొల్యూషన్ లోకి రాదు. బట్ 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్, ఎంతమంది అండి? 1/3. సేమ్ రాజ్యసభ లాగా గుర్తుపెట్టుకోండి. 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్ రిటైర్ ఆన్ ద
ఎక్స్పైరేషన్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ఇయర్ సారీ ప్రతి సెకండ్ ఇయర్కి ఏమవుతారు 1/3 ఆఫ్ మెంబర్స్ రిటైర్ అవుతూనే ఉంటారు. మరి 1/3 ఆఫ్ మెంబర్స్ రెండు సంవత్సరాలకు రిటైర్ అవుతారంటే వాళ్ళ కాలపరిమితి 2 సంవత్సరాలు కాదండి. ఓకేనా, వాళ్ళ కాలపరిమితి 2 సంవత్సరాలు కాదు. సో యాజ్ ఏ మెంబర్ కంటిన్యూ సచ్ యాజ్ ఫర్ ద 6 ఇయర్స్. టర్మ్ ఎంత? 6 ఇయర్స్. సో 6 ఇయర్స్ అయిపోయింది, తను వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకో మెంబర్ వస్తారు. ఓకేనా. ద వెకెట్ ఆఫ్ ద సీట్ ఫిల్డ్ బై ద ఫ్రెష్ ఎలక్షన్ అండ్ నామినేటెడ్ బై ద గవర్నర్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద ఎవ్రీ థర్డ్ ఇయర్. ఎవ్రీ థర్డ్ ఇయర్ లో ఫ్రెష్ ఎలక్షన్ ఎవరైతే ఎంటీ అవుతారో వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళు వస్తారు. అంతేగాని మొత్తం కంటిన్యూగా అందరూ ఒకటేసారి డిజాల్వ్ అవ్వదు. ఇప్పుడు మన లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినట్టుగా లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది డిజాల్వ్ అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. సారీ. నెక్స్ట్ మెంబర్షిప్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. ఇప్పుడు మరి స్టేట్ లెజిస్లేచర్ లో మెంబర్ అవ్వాలంటే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ద కాన్స్టిట్యూషన్ లే డౌన్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ ఫర్ చూజన్ ద మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్. స్టేట్ లెజిస్లేటివ్ కోసం ఉండాల్సిన క్వాలిఫికేషన్ అంటే హీ మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా. రిమెంబర్ దిస్. ఖచ్చితంగా తను ఏముండాలి? సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ he must be the citizen of India. He must make and subscribe an oath. ఒక్క నిమిషం అండి. ఈ పేజ్ కాదు, ఈ పేజ్. he must subscribe to an oath and affirmation before the person authorized by the election commission for his purpose, and in his oath and affirmation he క్లియర్. ఇక్కడ ఏమంటున్నారంటే ఖచ్చితంగా తను భారతదేశ పౌరుడై ఉండాలి అండ్ ఎన్నికల సంఘము అనుమతించి అధికార సమక్షంలో తను ఏం చేయాలండి? ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే తన అధికారాలు అనేవి తనకు వస్తాయి. ఓకేనా. అయితే మరి ప్రమాణ స్వీకారం ఏం చేస్తారు అంటే భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని మనం ఆల్రెడీ చూసాము. ఇంకా అంటే టు బియర్ ఫెయిత్ అండ్ అలయన్సెస్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ అప్హోల్డ్ ద సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇండియా. భారత సార్వభౌమ అధికారాన్ని, ఓకేనా, సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ హీ మస్ట్ బి నాట్ లెస్ దెన్ 30 ఇయర్స్. తనకి ఎంత? 30 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు. ఎక్కడండి మరి? ఏజ్ ఆఫ్ 30 ఇన్ ద కేస్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే. లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే 30 ఇయర్స్ కంటే తక్కువ ఉండద్దు. మరి లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే ఎంత అండి? లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే 25 ఇయర్స్ సరిపోతుంది. ఓకేనా. లెజిస్లేటివ్ అసెంబ్లీకి 25 ఇయర్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్కి 30 ఇయర్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ హీ మస్ట్ పాసెస్ ద క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్లమెంట్. పార్లమెంట్ ఏదైతే క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తుందో అవి ఖచ్చితంగా తను పాస్ చేయాలి. ఖచ్చితంగా అవి ఉంటేనే తను అవుతాడు. అకార్డింగ్ టు ద పార్లమెంట్ లే డౌన్ ద ఫాలోయింగ్ అడిషనల్ క్వాలిఫికేషన్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది ఏది? ఇక్కడ ఈ 3 మాత్రం, ఏ అండ్ బి సిడి వరకు. అండ్ రిమైనింగ్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే కాన్స్టిట్యూషన్ లో ఉన్న పాయింట్ మనకి ఈ పార్లమెంట్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ద్వారా పెట్టినవి. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. ఏ పర్సన్ టు బి ఎలెక్టెడ్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ మస్ట్ బి ఎలెక్టెడ్ ఫర్ ద అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఇన్ ద కన్సర్న్డ్ స్టేట్ అండ్ టు బి క్వాలిఫైడ్ ఫర్ ద గవర్నర్ నామినేషన్ హీ మస్ట్ బి రెసిడెంట్ ఇన్ ద కన్సర్న్డ్ స్టేట్ అని అంటాడు. ఇది కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేస్తుందా అన్నట్టు క్వశ్చన్ అడుగుతారు. లేకపోతే కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేస్తున్న దాన్ని ఇట్స్ కమ్స్ అండర్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఇలా అడుగుతారు అన్నట్టుగా. సో అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పాయింట్స్ ని. ఓకేనా. సో చూడండి, అకార్డింగ్ టు ద పార్లమెంట్ హ్యాస్ లే డౌన్ ద ఫాలోయింగ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951. ఏమంటున్నారు? ఏ పర్సన్ టు బి ఎలెక్టెడ్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ హీ మస్ట్ be an elector for an assembly constituents in the concerned state and to be qualified for the governor nomination and he must be the resident in concerned state. మరి ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ విధానసభకి ఎన్నికయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఆ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు అవ్వాలి. ఓకేనా. ఆ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో అనుకోండి, తెలంగాణ పర్సన్ అయి ఉండాలి. మరి గవర్నర్ నామినేషన్ కి అతను అర్హుడై ఉండాలి. ఓకేనా. ఇది పాయింట్ మనకి ఇంపార్టెంట్. తర్వాత రాష్ట్ర శాసనసభ నియోజకవర్గంలో ఓటర్ కూడా అయి ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఎలెక్టర్ ఫర్ ద అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కి తను ఓటు వేసే హక్కు ఉన్నవాడైతేనే తను కౌన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.
ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓటేసే హక్కు ఎవరికి ఉంటుంది? స్టేట్ వాళ్ళకే ఉంటుంది. సో ఖచ్చితంగా తను ఆ స్టేట్ పర్సన్ అయి ఉండాలి, అతనికి ఓటు వేసే హక్కు ఉండాలి, అండ్ గవర్నర్ యొక్క నామినేషన్కి అతను అర్హుడై ఉండాలి. నెక్స్ట్, ఏ పర్సన్ టు బి ఎలక్టెడ్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మస్ట్ హ్యావ్ అన్ ఎలక్టర్ ఫర్ అన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఇన్ ద కన్సర్న్ స్టేట్. సేమ్ ఇది కూడా మరి లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఖచ్చితంగా తను ఓటర్ అయి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, హీ మస్ట్ బి ఏ మెంబర్ ఆఫ్ ద షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్. ఖచ్చితంగా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అయి ఉండాలి. ఎప్పుడు? ఇఫ్ హీ వాంట్ టు కన్సెంట్ ఏ సీట్ రిజర్వేషన్ ఫర్ దెమ్. ఎప్పుడైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సీట్ రిజర్వేషన్ ఉంటుంది కదా, మరి వీళ్ళు ఎస్సీ ఎస్టీ సీట్ నుంచి వాళ్ళు కంటెస్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళే ఉండాలి. ఓకేనా. ఎస్సీ ఎస్సీ కేటగిరీలో జనాలు లేరు, వేకెన్సీ ఉంది, నేను పోయి అక్కడ పోటీ చేస్తా అంటే ఆ రిజర్వేషన్ కింద నువ్వు పోటీ చేయడానికి రాదు. ఆ ఏరియాలో నువ్వు పోటీ చేయొచ్చు, కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కింద కాదు. ఇఫ్ యూ వాంట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, నువ్వు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి చెందిన వాళ్ళవై ఉండాలి. ఓకేనా. అయితే మరి వీళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటుంది కదండి, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ కెన్ ఆల్సో కంటెంట్ ఇన్ ద, మరి వీళ్ళు ఓన్లీ ఈ రిజర్వ్డ్ సీట్కే పోటీ చేయొచ్చా? ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్కే కాదు. ఈ రిజర్వ్డ్ సీట్కి పోటీ చేయొచ్చు, రిజర్వ్డ్ కాని సీటు కూడా వీళ్ళు పోటీ చేయొచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే. మరి నెక్స్ట్, డిస్క్వాలిఫికేషన్స్ ఏమున్నాయంటే మన రాజ్యాంగ ప్రకారం తీసుకుంటే మనకి కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఏ పర్సన్ షెల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ ద చూజన్ యాజ్ ఆన్ ఫర్ బీయింగ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ హీ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, తనకి మన ఏదైనా లాభదాయకమైన పదవులు అంటే తన ఒక పదవిలో ఉన్నప్పుడు లాభదాయకంగా వచ్చే బిజినెస్లు ఏమైనా ఉంటాయి కదండి, సో అలాంటివి తనకు ఉండకూడదు. అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ద యూనియన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి తనకి ఎలాంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. ఎక్సెప్ట్ ఏమంటున్నాడు? ఎక్సెప్ట్ దట్ ఆఫ్ ద మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ ఆఫీస్ ఎక్సెంప్టెడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. అంటే రాష్ట్ర శాసనసభలో మినహాయించిన మంత్రిత్వ శాఖ లేదా ఇతర కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి కాకుండా వాళ్ళకి వేరే ప్రాఫిట్ ఆఫ్ ఏమి ఉండకూడదు. అండ్ ఇఫ్ హీఈస్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అంటే ఏంటంటే మనము మానసికంగా పరిస్థితి బాగాలేని వాళ్ళు అలా ఉండకూడదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక బాధ్యత తీసుకుంటున్నావు, ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కదా, సో మరి అలాంటి టైంలో నువ్వు మంచిగా నీ మైండ్ కూడా స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మంచిగా ఉంటేనే యూ విల్ ప్రొవైడ్, మంచిగా మనకి వాళ్ళు పరిపాలన అనేది ప్రొవైడ్ చేశారు. సో అదర్వైజ్ అంత పాసిబుల్ కాదు కదా. సో ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాపర్, సో నువ్వు కరెక్ట్గా లేదు, నీ మైండ్ సెట్ బాగాలేదు, సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఫిట్ అవుతారా? కాదు కదా. సో అందుకే అన్సౌండ్ మైండ్ అని అనడం జరిగింది. మానసిక పరిస్థితి అనేది కోల్పోయినట్లుగా ఉండకూడదు. నెక్స్ట్, అండ్ కోర్ట్ అనేది డిక్లేర్ చేస్తుంది. ఓకే, డిక్లేర్డ్ బై ద కోర్ట్. అలా అని ఎవరిని పడితే వాళ్ళము వాడి మైండ్ బాగాలేదు తను తీసేయండి అని అంటే అలా కుదరదు. ఓకేనా. అండ్ ఇఫ్ హీఈస్ ఆన్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అండ్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే మరి ఏంటంటే తను ఏదన్నా లైక్ దివాలా తీసింది అని చెప్తారు కదా, సో అలాంటివి కోర్టు ధృవీకరించకూడదు అన్నట్టుగా. అంటే లైక్ ఏదైనా మోసం చేసి దివాలా తీసి ఇలా వస్తారు కదా, సో అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వాటికి అలాంటి వారు అర్హులు కాదు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మరి తను భారతదేశ పౌరుడే అయి ఉండాలా లేదా అన్నది కూడా క్వశ్చన్. ఇఫ్ హీఈస్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓకేనా, ఒకవేళ తను భారతదేశ పౌరుడు కాకపోయి ఉంటే విదేశీ పౌరసత్వాన్ని పొందినప్పుడు, అంటే కొంతమంది మన ఇండియాలోనే ఉంటారు, వాళ్ళ కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు అక్కడ ఉండి వేరే దేశం యొక్క పౌరసత్వం ఉంటుంది, సిటిజన్షిప్. అలాంటి వాళ్ళు అర్హులు అవుతారా అంటే కాదు. ఓకేనా. ఇఫ్ ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా హ్యాజ్ ఏ వాలంటర్లీ అక్వైర్డ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఏ మన ఫారెన్ యొక్క సిటిజన్షిప్ అక్వైర్ చేసుకున్నప్పుడు వాళ్ళు అర్హులు కారు. అండ్ ఇఫ్ హీఈస్ సో డిస్క్వాలిఫైడ్ అండర్ ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్, ఒకవేళ పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారము తను డిస్క్వాలిఫైడ్ అయినా కూడా తనకు అధికారం ఉండదు. పార్లమెంట్ చేసిన ఏ చట్టం కిందనైనా అనర్హుడు అయినప్పుడు కూడా తను అర్హతను కోల్పోతాడు. మరి ఆ చట్టాలు ఏంటి అనేది కూడా మనం చూసుకుందాం. అకార్డింగ్ టు ద పార్లమెంట్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ఏ నెంబర్ ఆఫ్ అడిషనల్ డిస్క్వాలిఫికేషన్స్ పార్లమెంట్ కొన్ని ప్రొవైడ్ చేసింది. రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ప్రకారము హీ మస్ట్ నాట్ హ్యావ్ బిన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ సెటన్ ఎలక్షన్ అఫెన్స్ ఆర్ కరప్షన్ ప్రాక్టీస్ ఇన్ ద ఎలక్షన్. ఏమంటుంది? ఎన్నికల అక్రమాలకు కానీ అవినీతికి కానీ పాల్పడ్డట్టుగా తన మీద కేసులు ఉండకూడదు.
మనకు తెలుసు కదండి కరప్షన్ చేస్తారు అని అలా ఇలా అంటారు కదా. సో అలా అండ్ ఈ మస్ట్ నాట్ హ్యావ్ బిన్ కన్విక్టెడ్ ఫర్ ఎనీ అఫెన్స్ రిజల్టెడ్ ఇన్ ద ఇంప్రిసన్మెంట్ ఆఫ్ ద 2 or more years, 2 లేదా 3 సంవత్సరాలు తను జైలు శిక్ష అనుభవించి ఉండకూడదు. అంటే అయితే ఇక్కడ మరి ఇంకొన్నిసార్లు ముందస్తు నిర్బంధం జరుగుతుంది కదా. సో అలాంటి వాళ్ళు ఇది అనర్హత కింద రాదు. లైక్ అంటే అలా అక్కడ ఏం జరగలేదు, బస్ట్ ఏదైనా జరుగుతుంది అని ముందే వాళ్ళని నిర్బంధంలో పెడతారు కదా. సో అది కౌంట్ లోకి రాదు. కానీ ఒకవేళ వాళ్ళ శిక్ష నిరూపించబడి ప్రూఫ్ అయితే మాత్రం వాళ్ళు డిస్క్వాలిఫైడ్ అవుతారు అన్నట్టుగా. అండ్ హీ మస్ట్ నాట్ హ్యావ్ ఫెయిల్డ్ టు లాడ్జ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ విత్ ఇన్ ద టైమ్. ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నారంటే ఇప్పుడు తను ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు జరిగిన టైంలో వాళ్ళు ఎక్స్పెన్షన్స్ అంటే ఖర్చులు పెడతారు కదా. సో వాటిని ఒక సెటన్ టైంలో ఏం చేయాలంటే ఎక్స్పెన్సెస్ ని హీ మస్ట్ నాట్ హ్యావ్ ఫెయిల్డ్, తను ఫెయిల్ అవ్వకూడదు. అంటే ఇచ్చిన ఎక్స్పెన్సెస్ ఖర్చు ఏదైతే ఉంటుందో వాటిని మళ్ళీ వాళ్ళు అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు ఖర్చు పెట్టమని ఇచ్చారు, ఒక ఎలక్షన్కి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టమన్నారు. సో నువ్వు అంతకంటే ఎక్కువగా నీకు నచ్చినంతగా ఇష్టం వచ్చినంతగా ఖర్చు పెట్టినట్టుగా కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? సో ఎన్నికల వ్యయం అనేది నిర్ణీత సమయంలో నివేదించినట్టుగానే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళు ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు మరి ఖర్చు అవుతుందా లేదా, ఆ ఖర్చు కూడా గవర్నమెంట్ ఒక అమౌంట్ ఉంటుంది కదా. సో దాన్ని మించి ఉండకూడదు. అందుకే ఇప్పుడు మనం బయట చూసుకుంటే ఓటుకు నోటు మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా, చూసే ఉంటారు కదా. ఒక ఇంటికి 5,000 ఇస్తున్నారు, ఇంటికి 10,000 ఇస్తున్నారు అంటారు. మరి ఇంటికి 10,000 ఇచ్చినప్పుడు ఎన్ని ఇండ్లు ఉంటాయి ఒక నియోజకవర్గంలో, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి. మరి ఇన్ని కోట్లు ఖర్చు ఎలా చేస్తున్నారు? కరప్షన్ జరుగుతుంది, అందరికీ తెలిసిందే. బట్ దానికి ప్రూఫ్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఇంకా దాన్ని తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు, మన గవర్నమెంట్ కూడా ఉంది. ఓకేనా? సో ఇలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత హీ మస్ట్ నాట్ హ్యావ్ బిన్, ఈ పాయింట్ ఇంపార్టెంట్, నేను ఇక్కడ స్టార్ మార్క్ పెట్టా చూసుకోండి. అండ్ హీ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్క్ ఫర్ ద సర్వీసెస్, వర్కర్ సర్వీసెస్. ఇంకోటి ఏమంటున్నారంటే తనకి ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఏదైతే ఉంటాయి కదా వాటి మీద ఎలాంటి ప్రయోజనం కోసం వర్క్ చేయొద్దు. అండ్ హీ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్. అండ్ హీ must not be director or managing agent nor hold the office of profit in the corporation which the government has at least 25% share. అంటే ఏమంటున్నాడంటే ఇప్పుడు ప్రభుత్వానికి 25% వాటా ఉంటాయి కదండి కార్పొరేషన్లు. అలాంటి వాటిలో ప్రభుత్వానికి 25% వాటా ఉన్న ఎలాంటి కార్పొరేషన్లోను అండ్ డైరెక్ట్ ఏజెంట్గా కానీ లాభదాయకమైన పదవిలో తను ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ హీ మస్ట్ నాట్ హ్యావ్ బిన్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సర్వీసెస్. కరప్షన్ జరిగి అంటే తను గవర్నమెంట్ సర్వీస్ చేసి గవర్నమెంట్ జాబ్ చేశాడు, తను కరప్షన్ చేశాడని తనను డిస్మిస్ అయ్యాడు అనుకోండి, అలాంటి పర్సన్ కూడా క్వాలిఫికేషన్లో అనర్హుడు అవుతాడు. అండ్ హీ మస్ట్ నాట్ హ్యావ్ కన్విక్టెడ్ ఫర్ ద ప్రమోటింగ్ ద ఎనిమిటీ బిట్వీన్ ద డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ అఫెన్స్ ఆఫ్ బ్రైబరీ. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇతను ఖచ్చితంగా ఏదైనా 2 వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలాగున, లైక్ ఎలా అనంటే లంచగొండితనం కానీ ఇలాంటి ఏమైనా రుజువైనప్పుడు కానీ అలాంటి సందర్భంలో కూడా తిను డిస్క్వాలిఫైడ్ అవుతారు. తర్వాత నెక్స్ట్ బ్రైబ్ అంటే లైక్ వరకట్నం లాంటివి ఇలాంటివి ఉంటాయి కదండి, అన్టచబిలిటీ కేసెస్, వరకట్నంలో లాంటి కేసెస్లో తను పనిష్ అయినా కూడా తను డిస్క్వాలిఫైడ్ అవుతాడు. హీ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ పనిష్డ్ ఫర్ ద ప్రీచింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ద సోషల్ క్రైమ్ అండ్ సచ్ యాజ్ అన్టచబిలిటీ కానీ లేకపోతే డౌరీ కానీ తర్వాత సతీ లాంటి వాటిలో తను అలాంటివి తను ఫాలో అయితే సో అలాంటి సందర్భంలో కూడా తను డిస్క్వాలిఫైడ్ అయితే అవడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. ఇది మనకి సపరేట్ ఒక చాప్టర్ ఉంటుంది, మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. సో ఇది ఏంటంటే పార్టీ ఫిరాయింపులు అంటారండి జనరల్గా. ఇప్పుడు ఒక పార్టీలో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ పార్టీలో నిలబడ్డారు, మనం ఎన్నుకున్న తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు. సో దీన్ని పార్టీ ఫిరాయింపు అని అంటాం. సో ఇక్కడ ఏంటంటే ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది 10th షెడ్యూల్ ప్రకారం మనకి. ఓకేనా? ద కాన్స్టిట్యూషన్ ఆల్సో లే డౌన్ ద పర్సన్ షెల్ బి డిస్క్వాలిఫైడ్ being a member of either house of the state legislature if he is so disqualified on the ground of the defection under the 10th schedule అనేది మనకి డిస్క్వాలిఫికేషన్ గురించి ప్రొవైడ్ చేస్తుంది. ద క్వశ్చన్ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్ అనేది ఇది దేని కింద వస్తుంది అని అంటే మరి 10th షెడ్యూల్ కింద వస్తుందండి. గుర్తుపెట్టుకోవాలి, సపరేట్ చాప్టర్ ఉంటుంది, నేను చెప్తాను.
అండ్ ఈస్ డిసైడెడ్ బై ద చైర్మన్. మరి దీన్ని ఎవరు, ఇప్పుడు ఒకవేళ ఒక పర్సన్ 10th షెడ్యూల్ కింద డిస్క్వాలిఫైడ్ అయ్యిండు, మరి అది ఫైనల్ ఎవరు చేస్తారు? మన ప్రెసిడెంట్ చేస్తాడా, ప్రైమ్ మినిస్టర్ చేస్తారా, గవర్నర్ చేస్తారా? కాదు. దెన్ ఫైనల్ డెసిషన్ అనేది చైర్మన్, డిసైడెడ్ బై ద చైర్మన్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే ఎవరు డిసైడ్ చేశారు? చైర్మన్. అదే లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే ఎవరు డిసైడ్ చేశారు? స్పీకర్. గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా. అండ్ ఇట్ ఈస్ నాట్ బై ద గవర్నర్. ఇది మనకి పీవైక్యూలో అడిగారండి, గుర్తుపెట్టుకోండి. ఈ పీవైక్యూ క్వశ్చన్ ఇది మనకి పార్లమెంట్లో అడిగారు. ఈ క్వశ్చన్ పార్లమెంట్ రిలేటెడ్ గా, సెంట్రల్ రిలేటెడ్ గా అడిగారు. ఇన్ 1992 తీసుకుంటే సుప్రీం కోర్ట్ రూల్ ద డెసిషన్ ఆఫ్ ద చైర్మన్ అండ్ స్పీకర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ. అయితే మరి ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏమంటుందంటే, ఇప్పుడు ఫైనల్ డెసిషన్ ఉంది కదా ఎవరిది, మన స్పీకర్ అండ్ చైర్మన్ది. సో మరి ఇది న్యాయ సమక్ష కిందకి రావచ్చా అని క్వశ్చన్ అండి. సో అయితే ఇక్కడ చైర్మన్ అండ్ స్పీకర్ నిర్ణయం అనేది న్యాయ సమక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఓత్ అండ్ అఫర్మేషన్. ఓత్ ఆఫ్ అఫర్మేషన్ ఆల్రెడీ ఇది సేమ్ అండి, దీనిలో మళ్ళీ డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. సో దస్ ఆల్రెడీ సేమ్ ఉంటుంది, ఇది ఒకసారి జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మరి చూడండి, ఇప్పుడు ఓత్ అండ్ అఫర్మేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఒకవేళ పర్సన్ ఏ విధంగా ఉంటుందంటే, తను, నేను ఇందాక ముందు చెప్పాను, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే తనకు బాధ్యతలు అనేది అన్ని విధాలుగా వర్తిస్తాయి. ఒకవేళ తను ప్రమాణ స్వీకారం చేయలేదు, ఇక్కడ మనకి ఇది ఓత్ అండ్ అఫర్మేషన్. నేను ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఏమని ఉంటుంది ఓత్ అండ్ అఫర్మేషన్ మనకి, రాజ్యాంగం పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతాను, ఈ విధంగా మనకు ఓత్ ఉంటుంది. అయితే ఈ విధంగా వాళ్ళు ఈ ఓత్ చేసుకున్న తర్వాతనే, అంటే లైక్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే వాళ్ళకి పూర్తి బాధ్యతలు ఉంటాయి. ఒకవేళ తను ప్రమాణ స్వీకారం చేయలేదు, సో మరి అలాంటప్పుడు తను అసెంబ్లీకి కానీ తను హౌస్కి వెళ్తే ఏమవుతుంది, ఇది చూద్దాం మనం. అన్లెస్ ద మెంబర్ టేకెన్ ద ఓత్ హీ కెన్ నాట్ ఓట్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసైడింగ్ ద హౌసెస్. అతను ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేయకపోతే, చేసిన తర్వాతనే తను వెళ్ళొచ్చు, చేయనంత వరకు కూడా తను ఓటు వేయడానికి ఉండదు అండ్ హౌస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. ఓకేనా. అండ్ హీ డస్ నాట్ బికమ్ అన్ ఎలిజిబుల్, తను ఎలిజిబుల్ అవ్వడు హౌస్ కి. ఒకవేళ తను చేయకుండానే ప్రమాణ స్వీకారం హౌస్ లోకి వెళ్తే ఫర్ డే 500 రూపీస్ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, వెన్ హీ నో దట్ హీ ఈస్ నాట్ క్వాలిఫైడ్ అండ్ దట్ హీ ఈజ్ ఏ క్వాలిఫైడ్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ ద షిప్ అండ్ అలాంటి టైంలో, తర్వాత వెన్ హీ నోన్ దట్ హీ ఈజ్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ద సిట్టింగ్ అండ్ ఓటింగ్ ఫర్ ద హౌస్. ఎప్పుడు తను ప్రమాణ స్వీకారం చేయనంత వరకు తనకు సీట్ హౌస్ లో కూర్చొని ఓటు వేసే అధికారం ఉండదు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, వెకేషన్ ఆఫ్ ద సీట్. మరి సీట్ వెకేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే, స్థానాలు ఖాళీ అవుతాయి అంటారు కదా, ఎప్పుడు ఖాళీ అవుతుంది అని అంటే చూద్దాం. కొన్ని కేసెస్ ఉంటాయండి. ఫస్ట్, డ్యూయల్ మెంబర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ 2 స్థానాలకి పోటీ చేశాడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేకి, ఎంపీకి పోటీ చేశాడు, రెండిట్లో గెలిచాడు. అప్పుడు ఏమైతుంది, ఏదన్నా ఒకటి మాత్రమే ఉంటుంది, 2 ఉండదు. అలాంటి ప్లేస్ లో ఇంకొకటి మనకి ఏమైతుందంటే వేకెట్ అయిపోతుంది. చూడండి, ఏ పర్సన్ కెనాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ద బోత్ హౌసెస్ ఆఫ్ ఏ స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఎట్ వన్ and the same time if a person elected to the both the houses if the seat of the house fall vacant. ఒకవేళ తను 2 హౌసెస్ కి పోటీ చేశాడు, రెండిట్లో గెలిచినప్పుడు ఒకటి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వేకెట్ అయిపోతుంది. నెక్స్ట్, డిస్క్వాలిఫికేషన్ సందర్భంలో కూడా ఆల్రెడీ మనం చూసాం కదా, డిస్క్వాలిఫికేషన్ అయినప్పుడు కూడా సీట్ వేకెట్ అవుతుంది. తర్వాత రిజిగ్నేషన్, తనంతట తను రిజిగ్నేషన్ చేసినప్పుడు ఆ రిజిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇస్తారండి, చైర్మన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్, అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే చైర్మన్ కి ఇస్తారు అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే స్పీకర్ కి ఇస్తారు. సో రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు. తర్వాత అబ్సెన్స్ అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ తనకు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, కంటిన్యూగా 60 డేస్ పీరియడ్ తను అటెండ్ అవ్వకపోతే పర్సన్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పొచ్చు. ఏ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటర్ కెన్ స్టేట్ లెజిస్లేచర్ డిక్లేర్ చేయొచ్చు సీట్ ఆఫ్ మెంబర్ వెకెట్. తను కంటిన్యూగా 60 డేస్ అబ్సెంట్ అయినప్పుడు ఈ సీట్ అనేది వెకెట్ అయిపోయిందని వాళ్ళు డిక్లేర్ చేయొచ్చు. తర్వాత అదర్ కేసెస్ తీసుకున్నప్పుడు, ఇఫ్ హిజ్ ఎలక్షన్ ఈజ్ డిక్లేర్డ్ వాయిడ్ బై ద కోర్ట్. ఒకవేళ అతనికి పర్సన్ ఎన్నుకుంటాం, ఎలక్షన్ జరుగుతాయి, ఆ ఎలక్షన్స్ అనేది కోర్టు రద్దు చేసినప్పుడు, అండ్ ఇఫ్ హీఈస్ ఎక్స్పెల్డ్ బై ద హౌస్ అండ్ ఇఫ్ హీఈస్ ఎలక్టెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ ఆఫీస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. ఒకవేళ పర్సన్ ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పుడు కూడా అది ఏమవుతుందంటే వెకెట్ అవుతుంది ఆ సీటు. ఓకేనా.
లేకపోతే గవర్నర్కి ఎన్నికైనప్పుడు, ఎందుకంటే గవర్నరు ఏ పార్టీకి చెందినవాడై ఉండకూడదు కదా. సో గవర్నర్కి ఎన్నికైనప్పుడు అతను ఆటోమేటిక్గా తన ఎంపీగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఏదైనా పదవి ఉంటే ఆ పదవి అనేది వేకెట్ అయిపోతుంది. రిమెంబర్ దిస్. నెక్స్ట్, ప్రిజైడింగ్ ఆఫీసర్స్. ప్రిజైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. మరి ప్రిజైడింగ్ ఆఫీసర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. రాష్ట్ర శాసనసభలో మన సభ్యులు ఉంటారు కదా, సభాధ్యక్షులు, సో వాళ్ళు అన్నట్టుగా. మరి ప్రిజైడింగ్ ఆఫీసర్ తీసుకుంటే ఈచ్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రిజైడింగ్ ఆఫీసర్. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రతి స్టేట్ లెజిస్లేచర్ కి ఒక ప్రత్యేక అధికార స్థానం అయితే ఉంటుంది. అది ఏంటో చూద్దాం. దెర్ ఈస్ ఏ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. ఎవరుంటారు? స్పీకర్ ఉంటారు, డిప్యూటీ స్పీకర్ ఉంటారు ఫర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీకి. దేనికిది? లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఉంటారు. అదే మరి లెజిస్లేటివ్ కౌన్సిల్కి తీసుకుంటే ఎవరు ఉంటారండి? లెజిస్లేటివ్ కౌన్సిల్కి మనకి డిప్యూటీ చైర్మన్ ఉంటారు, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఓకేనా? చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. అండ్ ఏ ప్యానల్ ఆఫ్ ద చైర్మన్ ఫర్ ద అసెంబ్లీ అండ్ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్ ఫర్ ద కౌన్సిల్ ఆల్సో అపాయింటెడ్. నెక్స్ట్, సో ఇలా మనకి మనము అలొకేట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ కూడా మనం చూసుకుందామండి. పవర్ కట్. ఓకే అండి, మనము ఈ క్లాస్ ఇక్కడ నుంచి రేపు కంటిన్యూ చేద్దాము. సో మీకు క్లాస్ నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.